परः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शुक्लांबरधरं विष्णु शशिवर्णौ चतुर्भुजौ प्रसन्नवदनौ ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामौ श्रीरामौ भूयो भूयो नमाम्यहम्। हनुमानञ्जनासूनुः वायुपुत्रो महाबलः रामेष्टः फल्गुणशकः पिङ्गाक्षो वमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवश्च दर्पः। द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयो नास्ति सर्वत्र विजयी भवेत्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनौ मारुतिं नमत राक्षसान्तकम्। श्री हनुमान गुरुदेवुलो नायक पलिकिन सीताराम कथा दे पलिकिन सीताराम कथा। మగనిపై అలిగి తరలెడు స్త్రీవలే నగము వీడివడి సెలయేరు వెడలే. మగనిపై అలిగి తరలెడు స్త్రీవలే నగము వీడివడి సెలయేరు వెడలే. హితము గొలుపు ప్రియ బాంధవులవలే ఏటి నీట తరుశాఖలు రాలే. హితము గొలుపు ప్రియ బాంధవులవలే ఏటి నీట తరుశాఖలు రాలే. తెలివిగా పతి చేర మరలడు సతివలే శిలలను దాకిన వాహిని మరలే. తెలివిగా పతి చేర మరలడు సతివలే శిలలను దాకిన వాహిని మరలే. సుందరమైన అశోకవనమున సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ ఏ పలికద సీతారామ కథ.
చివురులు మెరసే రెమ్మలతో పూలు విరిసే కొమ్మలతో చివురులు మెరసే రెమ్మలతో పూలు విరిసే కొమ్మలతో అమరిన బంగారు చిరుగంటలతో కదలిన శాఖల ఘనఘన ధ్వనులతో అమరిన బంగారు చిరుగంటలతో కదలిన శాఖల ఘనఘన ధ్వనులతో ఫల పుష్పముల పరిమళాలతో అందమైన అలంకరణలతో ఫల పుష్పముల పరిమళాలతో అందమైన అలంకరణలతో శోభిల్లు శుభ తరుశాఖలపై శోభిల్లు శుభ తరుశాఖలపై మారుతి కూర్చుని తలయ జూచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ పూలనిన పుతివియలనిన జానకి కలతో మనసోనని పూలనిన పుతివియలనిన జానకి కలతో మనసోనని పద్మపత్రముల పద్మాక్షుని గణ పద్మాకరముల పొందజేరుడని పద్మపత్రముల పద్మాక్షుని గణ పద్మాకరముల పొందజేరుడని అన్ని రీతుల అనువైనదని అశోకవని సీతయుండునని అన్ని రీతుల అనువైనదని అశోకవని సీతయుండునని శోభిల్లు శుభ తరుశాఖలపై శోభిల్లు శుభ తరుశాఖలపై మారుతి కూర్చొని తలయ జూచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ మృగములు పక్షులు వనచరములనిన జానకి కలతో ప్రాణప్రథమని మృగములు పక్షులు వనచరములనిన జానకి కలతో ప్రాణప్రథమని సంధ్యా సమయ ప్రార్థనకేని నదీ తీరము దాయునని సంధ్యా సమయ ప్రార్థనకేని నదీ తీరము దాయునని మంగళకరమో అశోకవని మంగళకారిణి సీతయుండునని మంగళకరమో అశోకవని మంగళకారిణి సీతయుండునని శోభిల్లు శుభ తరుశాఖలపై శోభిల్లు శుభ తరుశాఖలపై మారుతి కూర్చొని కలయ జూచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ప్రవాళాంకిత సోపానముల తప్త కాంచన విశాల వేదికల ప్రవాళాంకిత సోపానముల తప్త కాంచన విశాల వేదికల గగన చుంబిక వరసికరాల నలు దశల నింపు ధవళ కాంతుల గగన చుంబిక వరసికరాల నలు దశల నింపు ధవళ కాంతుల వేయి స్తంభముల దివ్య భవనము వన మధ్యమున టీవిగనుండెను వేయి స్తంభముల దివ్య భవనము వన మధ్యమున టీవిగ
శోభిల్లు శంశుప తరుశాఖలపై శోభిల్లు శంశుప తరుశాఖలపై మారుతి కూర్చొని కలయజూచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ ఏ పలికద సీతారామ కథ. ఆ అశోకవనంలోకి ప్రవేశించిన హనుమంతుల వారు అశోకవనం అంతా కూడా ఒక చెట్టు మించి ఒక చెట్టు మీదకి ఒక చెట్టు మించి ఒక చెట్టు మీదకి దూకుతూ అదంతా చూస్తూ అమ్మవారిని అన్వేషించాడు. ఎక్కడ అమ్మవారు కనపడలేదు. తిరిగి 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 ఒక చెట్టు మీద కూర్చున్నాడు. బోర్ను మన ఏడవటం మొదలుపెట్టాడు. నా పని అయిపోయింది, లంకానగరం అంతా వెతికాను, చిట్ట చివరికి మిగిలిన అశోకవనం కూడా వెతికాను, ఆ తల్లి ఎక్కడున్నదో నాకు కనపడలేదు, ఇంకా నా పని అయిపోయినట్టే, తల్లి లేకపోతే ఇంకా జరిగేది ఏముంది, ఎంతో ప్రమాదం కదా అని ఘోరమని ఏడవటం మొదలు పెడుతున్నాడు. బొట 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 కన్నీళ్లు కార్చాడు. కాలం కూడా చాలా గొప్పది. కాలం అనేక కష్టాలు మన జీవితాల్లో కలిగిస్తుంది. ఆ కాలమే కష్టాలను కూడా క్షణాల్లో తీర్చేస్తుంది. శ్రీరామచంద్రుడి జీవితంలో పట్టాభిషేకం ప్రారంభమైన క్షణం కష్టకాలం మొదలైంది. అది అరణ్యాల్లో ఉన్నా కూడా ఆనందంగా ఉన్నటువంటి ఆ సమయంలో శూర్పణఖ ప్రవేశించింది. రావణాసుడు రావటం, మారువేషంలో అమ్మవారిని అపహరించి తీసుకోవటం కష్టం మొదలైంది. వానరులందరూ కూడా నలుదిక్కులకు వెళ్ళి అమ్మవారిని వెతుకుతున్న సమయంలో హనుమంతుల వారి మీద ఎంతో ఆశ పెట్టుకున్నారు అందరూ. ఖచ్చితంగా హనుమంతుల వారు అమ్మవారు ఎక్కడున్నా ఆ జాడ కనుక్కొని తెలియజేస్తాడు, వానరులందరికీ కీర్తిని తెచ్చిపెడతాడని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న వానరులందరూ పరిస్థితి ఏమవుతుంది? రకరకాల అనుమానాలు వచ్చాయి. కానీ కాలం చాలా గొప్పది. ధర్మబద్ధంగా జీవించేటటువంటి వాళ్ళందరి జీవితాల్లోనూ కష్టం వస్తుంది, కానీ జీవితంలో ఎప్పుడూ నష్టం జరగదు. ఎన్ని ప్రమాదాలు వచ్చినా ఆ ప్రమాదం ధర్మాత్ముల దగ్గరికి మటుకు చేరదు. దానికి ప్రమాణం ఇవాళ నుంచి జరగబోయే కథాగణంలోనే మనకు కనబడుతూ ఉంటుంది. అమ్మవారు ఎక్కడున్నారో హనుమంతుల వారు చూడలేదు, కాలమే చూపించింది. అంతా తిరిగాడు, అశోకవనం అంతా తిరిగాడు, ఎక్కడా కనపడలేదు. చిట్ట చివరికి ఓ చెట్టు మీద కూర్చున్నాడు. అమ్మవారు కనపడకపోతే ఏమవుతుంది అని, నా పని అయిపోయింది, ఇంకా నా ప్రాణం పోవాల్సిందే అని బొటబొట కన్నీళ్లు కారుస్తూ, రామా నన్ను మన్నించు, అనుగ్రహించు, నా ప్రయత్నం చేశాను, తల్లి కనపడలేదని భోరును మనం ఏడుస్తూ ఏ చెట్టు మీద కూర్చున్నాడో ఆ చెట్టు మీద దంచి తల దించుకుని కిందకు చూస్తే ఆ చెట్టు కింద ఒక గట్టు మీద కృంగి కృషించిపోయి మాసిపోయిన బట్టల్లో దిగులుగా కూర్చున్నటువంటి ఒక స్త్రీమూర్తి కనపడింది. లంకానగరంలో స్త్రీలందరూ కూడా ఆనందంగా జీవిస్తున్నారు. మంచి మంచి బట్టలు కట్టారు, మంచి మంచి ఆభరణాలు ధరించారు. ఏ ముఖంలోనూ దుఃఖం కనపడలేదు. కానీ అశోకవనం అతి సుందరమైనటువంటి వనంలో కష్టాల్లో కూరుకుపోయినటువంటి, దారిద్రంలో చిక్కుకుపోతే ఎలా ఉంటుందో ఆ రకంగా తేజస్సు అంతా తరిగిపోయి మాసిపోయిన బట్టల్లో కృంగి కృషించిపోయినటువంటి ఒక స్త్రీమూర్తి కనబడుతోంది. ఎవరబ్బా ఈవిడ? లంకానగరంలో ఇట్లాంటి స్త్రీని నేను చూడలేదు కదా అని పై కొమ్మల మించి కింది కొమ్మల మీద దిగి తొంగి తొంగి చూస్తున్నాడు. ఎవరు ఆవిడ? హనుమంతుల వారు సీతమ్మను చూసి ఎలా ఉంటుందని ఊహించుకున్నాడో ఆ రకంగానే ఆ తల్లి కనబడుతుంది. ఈవిడే నా తల్లి అయి ఉంటుందా అని అనుకుంటున్నాడు. పై కొమ్మల మించి కింది కొమ్మల మీద దిగి తొంగి తొంగి చూస్తున్నాడు. చుట్టూరా భయంకరమైన రాక్షసులు తల్లిని వేధిస్తున్నారు. ఆ తెల్లవారుజాము సమయంలో ఆ తల్లిని చూడటం జరిగింది. ఎలా ఉన్నది ఆ తల్లి పరిస్థితి, ఎలా ఉన్నదని గమనిస్తున్నాడు హనుమంతుల వారు. ఎలా ఉన్నదంటే ఆ తల్లి ఆదీప్యమాన భవన ప్రాంతమున తను కూర్చొని నా తరువు క్రిందున కృంగి కృషించిన సన్నగిల్లిన శుక్లపక్షపు చంద్రరేఖను కృంగి కృషించిన సన్నగిల్లిన శుక్లపక్షపు చంద్రరేఖను ఉపవాసములా వాడిపోయిన నివురుగాపిన నిప్పు కణము
ఉపవాసముల వాడిపోయిన నివురుగాపిన నిప్పు కణమును చిక్కిన వనితను మారుతిగాంచెను, చిక్కిన వనితను మారుతిగాంచెను, రాక్షస వనితల క్రూర వలయమున. ఆ తల్లి ఎలాగున్నదంటే శుక్లపక్షపు చంద్రరేఖలాగా. మనకి చంద్రుడు రెండు రకాలుగా కనబడతాడు. పౌర్ణమి నాడు నిండుగా ఘనంగా తేజోమయమే దగదగా మెరిసిపోతూ ఉంటాడు. అలాగే అమావాస్య నాడు అట్లాంటి చంద్రుడు కనబడకుండా పోతాడు. అమ్మవారు రాముడి దగ్గర ఉన్నప్పుడు పౌర్ణమి చంద్రుడిలాగా దగదగా మెరిసిపోయి ఆ తల్లి రాముడికి దూరం అయిన తర్వాత అమావాస్య చంద్రుడిలాగా కనుమరుగైపోయి ఆ తేజస్సు అంతా తరిగిపోయి కష్టాల్లో కూరుకుపోయి శుక్లపక్షపు చంద్రరేఖలాగా, అంటే అమావాస్య తర్వాత తొలిపొద్దు అని అంటాం కదా, సన్నగా ఒక తీగలాగా చంద్రుడు ఎలా కనబడతాడో బతికి ఉన్నాను అని చెప్పుకుండే రకంగా జీవితం అంతా కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయి ఏదో బతికున్నాను అని చెప్పుకుండే విధంగా సన్నగా కురుంగి కృషించి మాసిపోయిన బట్టల్లో ఆ తల్లి కనపడింది. ఇంకా తొంగి చూస్తున్నాడు. ఎలా ఉన్నది? రావణాసుడు అమ్మవారిని అపహరించి తీసుకొచ్చి హనుమంతుల వారు చూసే సమయానికి 10 నెలలు గడిచిపోయింది. ఎక్కడ కూర్చోబెట్టాడో అక్కడే కూర్చుంది. ఎండకి ఎండింది, వానకి తడిసింది, చలికి వణికింది, నిద్రాహారాలు లేక కృంగి కృషించి రామా 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 అని రోధిస్తున్నటువంటి ఆ తల్లిని చూశాడు. చుట్టూరా భయంకరమైన రాక్షసులు తల్లిని వేధిస్తున్నారు, నానా రకాలుగా హింసిస్తున్నారు. ఎలా ఉన్నది ఆ తల్లి? మాసిన పీత వసనమును దాల్చిన మన్నున బుట్టిన పద్మమును, మాసిన పీత వసనమును దాల్చిన మన్నున బుట్టిన పద్మమును, పతి వియోగ శోకాగ్ని వేగిన అంగారక పీడిత రోహిణిని, పతి వియోగ శోకాగ్ని వేగిన అంగారక పీడిత రోహిణిని, మాటి మాటికి వేడిని తూర్పుల సెగలను గ్రాకే అగ్ని జ్వాలను, మాటి మాటికి వేడిని తూర్పుల సెగలను గ్రాకే అగ్ని జ్వాలను, చిక్కిన వనితను మారుతిగాంచెను, చిక్కిన వనితను మారుతిగాంచెను, రాక్షస వనితల క్రూర వలయమున. ఇంకా ఎలా ఉన్నది ఆ తల్లి? నీలవేణి సంచాలిత జఘనను సుప్రతిష్టను సింహమధ్యమును, నీలవేణి సంచాలిత జఘనను సుప్రతిష్టను సింహమధ్యమును, కాంతులొలుకు ఏకాంత ప్రశాంతను, రతీదేవి వల వెలయు కాంతను, కాంతులొలుకు ఏకాంత ప్రశాంతను, రతీదేవి వల వెలయు కాంతను, పుణ్యము తరిగి దివి నుండి జారి శోక జలధి పడి మునిగిన తారను, పుణ్యము తరిగి దివి నుండి జారి శోక జలధి పడి మునిగిన తారను, చిక్కిన వనితను మారుతిగాంచెను, చిక్కిన వనితను మారుతిగాంచెను, రాక్షస వనితల క్రూర వలయమున. ఇప్పుడు తల్లిని చూశాడు. తల్లిని ఏ రకంగా ఊహించుకున్నాడో అక్షరాలు అలాగే కనబడుతుంది. భర్తకు దూరమైన తల్లి ఈ ఆభరణాలు ఎందుకు, ఇవన్నీ బరువని తీసి పడేసి నా భర్తే నాకు నిజమైన ఆభరణం అని
రామా 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 అని రోధిస్తున్నటువంటి ఆ తల్లిని దగ్గర నుంచి పరిశీలిస్తున్నాడు. నా తల్లి ఎలా ఉంటుంది, శ్రీరామచంద్రుడు యొక్క అర్ధాంగి ఎలా ఉంటుంది, ఏ గుణంతో ఉంటుందని ఊహించుకున్నాడో ఆ గుణకీర్తి తల్లిలో కనబడుతోంది. ఈవిడే నా తల్లి అని నిర్ధారించుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు, ఎలా ఉన్నది ఆ తల్లి, ఎలా కనపడింది? పతి చల్తలేని సతికేలనని సీత సొమ్ముల దగిల్చె శాఖల. పతి చల్తలేని సతికేలనని సీత సొమ్ముల దగిల్చె శాఖల. మణిమయ కాంచన కర్ణవేష్టములు మరకత మాణిక్య చంపసరాలు. మణిమయ కాంచన కర్ణవేష్టములు మరకత మాణిక్య చంపసరాలు. రత్న ఖచితము హస్తభూషలు నవరత్నాంకిత మణిహారములు. రత్న ఖచితము హస్తభూషలు నవరత్నాంకిత మణిహారములు. రాముడు తెలిపిన గురుతులు గలిగిన, రాముడు తెలిపిన గురుతులు గలిగిన ఆభరణముల గుర్తించే మారుతి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. సీతనెత్తుకొని గగన మార్గమున లంకేశ్వరుడు ఎగు సమయమున. సీతనెత్తుకొని గగన మార్గమున లంకేశ్వరుడు ఎగు సమయమున. ఉత్తరీయమును కొన్ని సొమ్ములను వృషముఖమున జానకి విసరను. ప్రస్తుతమున్న వసనము సొమ్ములు వెనుకటి వాటితో కలిసిపోలికలు. రాముడు తెలిపిన గురుతులు కలిగిన, రాముడు తెలిపిన గురుతులు కలిగిన ఆభరణముల గుర్తించె మారుతి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. సర్వసులక్షణ లక్షిత జాత సీతగాక మరి ఎవరి మాత. సర్వసులక్షణ లక్షిత జాత సీతగాక మరి ఎవరి మాత. కౌసల్యా సుప్రజా రాముని సీతగాక మరి ఎవరి మాత. కౌసల్యా సుప్రజా రాముని సీతగాక మరి ఎవరి మాత. వనమున తపుచు మేఘశ్యాముని సీతగాక మరి ఎవరి మాత. వనమున తపుచు మేఘశ్యాముని సీతగాక మరి ఎవరి మాత. ఆహా కంటి కనుగొంటి సీతనని, ఆహా కంటి కనుగొంటి సీతనని. పొంగి పొంగి ఓ పొంగి మారుతే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, ఏ పలికద సీతారామ కథ. సర్వసులక్షణ లక్షిత జాత సీతగాక మరి ఎవరి మాత. హనుమంతుల వారు తల్లిని ఏ రకంగా ఉంటుందని ఊహించుకున్నారు రేపు జరగబోయే కథాగణంలో తెలుసుకుందాం.